గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు వార్ అకాడమీ. సో ఈరోజు వచ్చేసి భారత రాజ్యాంగంలో చారిత్రక నేపథ్యం చూస్తున్నాం. అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూస్తున్నాము. సో ఇందులో వచ్చేసి మనం ఏమేమి డిస్కస్ చేస్తామంటే, ఇందులో వచ్చేసి ఫస్ట్ వన్ పరిచయం, సెకండ్ వన్ వచ్చేసి కంపెనీలా వచ్చేసి 1773 నుంచి మొదలుపెడితే 1858 వరకు జరిగింది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి క్రౌన్ రూల్ వచ్చేసి 1858 టు 1947. రైట్. ఇందులో కంపెనీ పాలనలో వచ్చేసి కొన్ని చట్టాలు వచ్చాయి. రెగ్యులేటింగ్ చట్టము 1773, పిట్స్ ఇండియా చట్టము 1784, చార్టర్ చట్టము 1833, చార్టర్ చట్టము 1853. అండ్ క్రౌన్ రూల్లో వచ్చేసి భారత ప్రభుత్వ చట్టం 1858, భారత కౌన్సిల్ చట్టాలు 1861, 1892, 1909. అండ్ భారత ప్రభుత్వ చట్టము 1919, సైమన్ కమిషన్ 1927, కమ్యూనల్ అవార్డ్ 1932, భారత ప్రభుత్వ చట్టం 1935, భారత స్వాతంత్ర చట్టం 1947. రైట్. సో ఇవి ఇందులో మనం చూస్తూ ఉన్నట్టు. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, పరిచయం. సో ఇంట్రడక్షన్. సో ఫస్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ చూస్తున్నాం. ఓకే. అయితే ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఎందుకు చదవాల్సి వస్తుంది? ఓకే. సో భారత రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యం ఎందుకు చదవాల్సి వస్తుంది అంటే, ఈ రోజున్న భారత రాజ్యాంగంలో ఏ అయితే ఆర్టికల్స్ ఉన్నాయో, ఏ అయితే ప్రొవిజన్స్ ఉన్నాయో, ఆ ప్రొవిజన్స్ అన్నీ కూడా మూలాలు ఎక్కడ ఉన్నాయంటే బ్రిటిష్ పరిపాలనలో ఉన్నాయి అన్నట్టు. ఓకే. అందుకే మనం ఏం చేస్తున్నాము, చారిత్రక నేపథ్యం చదవాల్సి వస్తుంది అన్నట్టు. అయితే ఒకసారి గమనిస్తే 1600 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు వర్తకుల్లాగా వచ్చారు, ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓకే. సో ఇయర్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చేసి ఏంటంటే ఒక వ్యాపారంలాగా వచ్చారు అన్నట్టు. ఒక వ్యాపారంలాగా వచ్చారు అన్నట్టు. అయితే ఈ వ్యాపారం చేసుకోవడానికి ఎవరు అనుమతి ఇచ్చారు అంటే క్వీన్ ఎలిజబెత్. ఓకే. క్వీన్ ఎలిజబెత్ I వచ్చేసి వీళ్ళకి, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి భారతదేశంలో వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. అలా వీళ్ళు 1600 సంవత్సరంలో కేవలం ఒక వర్తకుల్లాగానే వచ్చారు, అంటే ఒక వ్యాపారలాగానే వచ్చారు. కానీ తర్వాత ఏమైపోయింది అంటే, సో ఒక 1764 సంవత్సరంలో, ఓకే, ఎప్పుడండి 1764 సంవత్సరంలో 1764 సంవత్సరంలో బాక్సర్ యుద్ధం జరిగిందండి. ఓకే. బాక్సర్ యుద్ధం ఎవరెవరి మధ్యలో జరిగింది? బాక్సర్ యుద్ధము అంటే ఆ సమయంలో మొఘల్ చక్రవర్తి ఎవరు ఉన్నారు అంటే షా ఆలం. ఎవరండి? షా ఆలం వర్సెస్ బ్రిటిష్. వీళ్ళకి మధ్యలో యుద్ధం జరిగింది. ఏ యుద్ధము? బాక్సర్ యుద్ధం. ఈ బాక్సర్ యుద్ధంలో షా ఆలం ఏమైపోయినంటే ఓడిపోయాడు, బ్రిటిష్ వాళ్ళు గెలిచారు అన్నట్టు. అయితే ఈ బ్రిటిష్ వాళ్ళు విజయం సాధించడం వల్ల షా ఆలం ఏం చేశాడు అంటే, ఈస్ట్ ఇండియా కంపెనీకి 1765 సంవత్సరంలో దివానీ హక్కులు ఇచ్చాడు. ఎవరికండి? దివానీ హక్కులు బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చాడు. దివానీ హక్కులు అంటే ఏంది? దివానీ హక్కులు అంటే ఏంటంటే, సో ఒకటి ఆదాయం, సో రెవెన్యూ. రెండోది వచ్చేసి ఏంటంటే సివిల్ జస్టిస్, అంటే న్యాయ వ్యవహారాలు. ఓకే. సో న్యాయ వ్యవహారాలు. ఈ రెండు కూడా అధికారాలు ఎవరికి ట్రాన్స్ఫర్ చేయబడుతున్నాయి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. మరి ఈ దివానీ హక్కులు అన్ని ప్రాంతాలలో అంటే కాదు. సో వేటి ప్రాంతాలలో? ఒకటి బెంగాల్. సో ఈ దివాన్ రైట్స్ ఎక్కడ ఇవ్వబడ్డాయి? సో బెంగాల్. రెండవది వచ్చేసి బీహార్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే ఒరిస్సా. ఈ మూడు ప్రాంతాలలో సో ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏమైపోయినాయంటే దివానీ రైట్స్ వచ్చినాయి, దివానీ హక్కులు వచ్చినాయి అన్నట్టు. అంటే వాళ్ళు రెవెన్యూని కలెక్ట్ చేసుకోవచ్చు, అలానే సివిల్ జస్టిస్ కూడా, సో న్యాయ వ్యవహారాలు కూడా వీళ్ళ చేతికి వెళ్ళిపోయినాయి అన్నట్టు. అలా 1764లో జరిగిన బాక్సర్ యుద్ధం వల్ల ఇంతకుముందు ఒక వ్యాపారులాగా ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ ఒకేసారి ఏమైపోయిందంటే వీళ్ళ చేతికి టెరిటోరియల్ పవర్ వచ్చేసింది. ఓకే.
ఏమొచ్చింది? టెరిటోరియల్ పవర్, అంటే భారతదేశ భూభాగం పైన వీళ్ళకి అధికారం లభించింది అన్నట్టు. ఓకే, అధికారం లభించింది. అలా వాళ్ళు ఏం చేస్తారు? సో భారతదేశాన్ని పరిపాలించుకుంటూ వచ్చేస్తున్నారు, రైట్. సో అట్లా కంపెనీ రూల్ ఏమైపోయింది అంటే ఆ, ఏమంటారు 1765 నుంచి మొదలుపెట్టి అప్ టు 1858 వరకు, ఓకే, వీళ్ళ పరిపాలన సాగింది. ఎవరిది? కంపెనీ పరిపాలన. ఆ తర్వాత వచ్చేసి ఏమైపోయిందంటే 1858లో వీళ్ళు ఎక్స్పాన్షన్ పాలసీని ఫాలో కావడం వల్ల, ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ. ఎక్స్పాన్షన్ పాలసీస్ అంటే ఏంటి? వీళ్ళు రాజ్యాన్ని విస్తరించుకునే పనుల్లోనే ఉన్నారు అన్నట్టు. ఈ రాజ్యాన్ని విస్తరించినప్పుడు భారతదేశంలో ఉన్న ఈచ్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ సఫర్ అయ్యారు అన్నట్టు. ఓకే, ఈ కారణం వల్ల ఏమైపోయిందంటే 1857లో ఏమైందంటే సిపాయిల తిరుగుబాటు జరిగింది అన్నట్టు. ఓకే, సో సిపాయిల తిరుగుబాటు, సో దీన్ని సిపాయి ముతిని అని కూడా పిలుస్తున్నట్టు. సో ఎప్పుడైతే సిపాయి తిరుగుబాటు జరిగిందో అప్పుడు ఏం చేసింది అంటే సో బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే భారతదేశంలో కంపెనీ పరిపాలిస్తుంది కదా, కంపెనీ రూల్ని ఏం చేసిందంటే ఎండ్ చేసింది. కంపెనీ రూల్ని ఏం చేసింది? ఎండ్ చేసి బ్రిటిష్ ప్రభుత్వమే, సో బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది అంటే భారతదేశ పరిపాలన మొత్తం కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎవరి ఆధీనంలోకి? బ్రిటిష్ ప్రభుత్వమే వాళ్ళ మొత్తం ఆధీనంలోకి తీసేసుకున్నారు. ఈ సిపాయి ముత్ని కూడా ఏమని పిలుస్తారంటే భారతదేశ మొట్టమొదటి స్వాతంత్ర యుద్ధం అని కూడా పిలవచ్చు అన్నట్టు. ఓకే, అలా వీళ్ళు బ్రిటిష్ ప్రభుత్వం 1858లో మొదలుపెట్టి ఆగస్ట్ 15, 1947 వరకు కూడా, ఎక్కడి వరకు అండి? ఆగస్ట్ 15, సో ఆగస్ట్ 15, 1947 వరకు కూడా సో బ్రిటిష్ ప్రభుత్వమే డైరెక్ట్గా పరిపాలన చేసింది. అంటే ఒకసారి బ్రిటిష్ వాళ్ళని గమనిస్తే 1600 సంవత్సరంలో చేసేమో ఒక వ్యాపారలాగా వచ్చారు. ఎప్పుడైతే బాక్సర్ యుద్ధం జరిగిందో అప్పుడు భారత భూభాగం పైన వీళ్ళకి అధికారం లభించింది. ఎవరికి? కంపెనీకి. అంటే 1765 నుంచి మొదలు పెడితే 1858 సంవత్సరం వరకు కంపెనీ, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని పరిపాలించింది అన్నట్టు. 1858 నుంచి మొదలు పెడితే 1947 ఆగస్టు 15 వరకు కూడా ఎవరు పరిపాలించారు అంటే సో బ్రిటిష్ ప్రభుత్వమే పరిపాలించింది అన్నట్టు. సో అయితే అలా ఏమైపోయింది అంటే భారతదేశం, సో ఇక్కడ మనకేంది అంటే సో 1934లో వచ్చేసి మనకు ఒక ఏమంటారు ఎంఎన్ రాయ్. సో ఇయర్ ఎంఎన్ రాయ్, ఈయన ఎవరు అంటే కమ్యూనిస్టు నాయకుడు అన్నట్టు. సో కమ్యూనిస్టు ఉద్యమానికి అగ్రనాయకుడు అని చెప్పవచ్చు. ఓకే, సో ఇదే కమ్యూనిస్టు ఉద్యమ అగ్రనాయకుడు. అయితే ఇతను వచ్చేసి ఏమన్నాడు అంటే సో భారతదేశంలో ఒక ఏమంటారు ఒక రాజ్యాంగ నిర్మాణ సభ ఉండాలని చెప్పిండు అన్నట్టు. ఒక రాజ్యాంగ నిర్మాణ సభ అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఏర్పాటు చేయాలని అన్నాడు అన్నట్టు. ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ద్వారానే మనం రాజ్యాంగాన్ని రచించుకోవాలని చెప్పారు అన్నట్టు. సో రాజ్యాంగ రచన కూడా జరగాలని చెప్పినట్టు. అలా ఏమైపోయింది అంటే 1946లో వచ్చేసి ఈ భారత రాజ్యాంగ నిర్మాణ సభ జరిగింది అన్నట్టు. ఓకే, తర్వాత ఏమైపోయింది? భారత రాజ్యాంగం రచించారు. సో ఆ రచించిన భారత రాజ్యాంగం వచ్చేసి 1950 జనవరి 26 రోజు మన భారత రాజ్యాంగం ఏమైపోయింది అంటే అమల్లోకి వచ్చింది అన్నట్టు. ఓకే, భారత రాజ్యాంగం అయిపోయింది, అమల్లోకి వచ్చేసింది అన్నట్టు. ఓకే, సో అయితే ఇదంతా మనం ఎందుకు చదువుతున్నాం అంటే ఈ రోజున్న భారత రాజ్యం యొక్క మూలాలన్నీ కూడా బ్రిటిష్ పాలన నుంచి వచ్చినాయి అన్నట్టు. అందుకే మనం ఏం చేస్తున్నాం అంటే ఈ చారిత్రక నేపథ్యం చదువుతున్నాం అన్నట్టు. అయితే మనం ఇప్పుడే ఇంతకుముందే మాట్లాడినాం అన్నట్టు. సో ఇప్పుడు ఏమని మాట్లాడినాం? కంపెనీ సో భారతదేశాన్ని పరిపాలించింది అన్నా కదా. సో ఇప్పుడు కంపెనీ రూల్లో వచ్చేసి ఫస్ట్ చట్టం ఏమొచ్చింది అంటే రెగ్యులేటింగ్ చట్టం వచ్చింది. ఏం చట్టం? సో ఇయర్ ఫస్ట్ చట్టం వచ్చేసి రెగ్యులేటింగ్ చట్టం. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి రెగ్యులేటింగ్ చట్టం. ఈ రెగ్యులేటింగ్ చట్టం ఎప్పుడు వచ్చింది అంటే 1773లో వచ్చింది రెగ్యులేటింగ్ చట్టం. అయితే ఈ రెగ్యులేటింగ్ చట్టం ఎందుకు తీసుకొచ్చారు అంటే
బ్రిటిష్ ప్రభుత్వము ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలని నియంత్రించడం కోసమే ఈ రెగ్యులేటింగ్ చట్టం వచ్చింది అన్నట్టు. ఎందుకు ఈ రెగ్యులేటింగ్ చట్టం రావడం మొదటి కారణం ఏంటి అంటే, ఈ కంపెనీలో, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఎవరైతే పనిచేస్తున్నారో, ఎవరైతే ఉద్యోగస్తున్నారో, ఆ ఉద్యోగులస్తులందరూ కూడా బ్రిటిష్లో అంటే యూకేలో, యునైటెడ్ కింగ్డమ్లో వచ్చేసి ఈవెన్ అటెండర్తో సహా వచ్చేసి ఏంటంటే లగ్జరీ కార్లు, లగ్జరీ లైఫ్ని మెయింటైన్ చేస్తున్నారు. అయితే అదే సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసింది అంటే, కంపెనీ లాస్లో ఉంది, మాకు లోన్ ప్రొవైడ్ చేయండి అని బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాసింది అన్నట్టు. సో అప్పుడు అనుమానం వచ్చింది, ఏంది అంటే ఉద్యోగస్తులేమో కోటీశ్వర్లు అయ్యారు, కంపెనీ నేను దివాలా తీసింది అన్నట్టు. ఓకే, సో అప్పుడు ఏమని నిర్ణయించుకుంది అంటే, సో వీళ్ళు కరప్షన్కి పాల్పడుతున్నారు కాబట్టి సో ఇందులో పనిచేసే ఇందులో పనిచేసే ఉద్యోగస్తులందరినీ కూడా నియంత్రించాలని సో అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం పాల్గొన్నది. ఎందుకు బ్రిటిష్ ప్రభుత్వం పాల్గొన్నది అంటే, బ్రిటిష్ ప్రభుత్వంలో ఎవరైతే సో మెంబర్స్ ఉన్నారో అంటే ఎంపీస్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలో వచ్చేసి షేర్ హోల్డర్స్ అన్నట్టు. అంటే సో ఎంపీస్ అంటే యూకే పార్లమెంట్లో ఉన్న ఎంపీస్ అందరూ అంటే ఆల్మోస్ట్ బడాబాబులందరూ కూడా ఇందులో వచ్చేసి ఏంటంటే షేర్ హోల్డర్స్ అన్నట్టు, వాటాదారులు అన్నట్టు. మరి వీళ్ళకి లాస్ వస్తుంది కదా, కాబట్టి సో అలా లాస్ రాకుండా ఉండడం కోసము బ్రిటిష్ ప్రభుత్వం చేత ఏం చేశారు అంటే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు అన్నట్టు. ఆ చట్టం పేరు ఏంటంటే రెగ్యులేటింగ్ చట్టం అన్నట్టు. అయితే ఈ రెగ్యులేటింగ్ చట్టం ఏం చేస్తుంది అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యవహారాలన్నిటిని కూడా ఏం చేస్తుంది, నియంత్రిస్తుంది. ఓకే, వ్యవహారాలని నియంత్రిస్తుంది అన్నట్టు, ఫస్ట్ వన్. రైట్, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సెకండ్ వన్ వచ్చేసిందంటే, అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే బ్రిటిష్ ప్రభుత్వం వచ్చేసి మొట్టమొదటిసారిగా బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది అంటే కంపెనీ యొక్క రాజకీయ విధులు ఏంది, అలానే పరిపాలన విధులను కూడా గుర్తించింది అన్నట్టు. అంటే సో పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ని ఫస్ట్ టైం బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే గుర్తించింది అన్నట్టు. రైట్, అదొకటి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే కేంద్రీకృత పరిపాలనకి మొట్టమొదటిసారిగా పునాది ఎక్కడ పడ్డది అంటే ఇక్కడనే పడ్డది. ఎక్కడండి? కేంద్రీకృత పరిపాలనకి పునాదులు ఎక్కడ పడ్డాయి? సో ఈ చట్టం ద్వారానే పడ్డాయి అన్నట్టు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే కేంద్రీకృత పరిపాలన. సో ఇయర్ కేంద్రీకృత పాలనకి పునాదులు ఈ చట్టం ద్వారానే వచ్చింది అన్నట్టు. రైట్, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ చట్టం యొక్క ముఖ్య అంశాలు అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు ఏంటంటే సో భారతదేశంలో 3 ప్రెసిడెన్సీస్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఏంటంటే బెంగాల్ ప్రెసిడెన్సీ, రెండవది వచ్చేసి ఏంటంటే మద్రాస్ ప్రెసిడెన్సీ, సో మూడవది వచ్చేసి ఏంటంటే బాంబే ప్రెసిడెన్సీ ఉండేవాళ్ళండి. అయితే ప్రతి ప్రెసిడెన్సీకి ఒక గవర్నర్ ఉండేవాళ్ళండి. ఓకే, సో దీనికి ప్రతి దానికి ఒక గవర్నర్ ఉండేదన్నట్టు. బెంగాల్కి ఒక గవర్నరు, సో మద్రాస్కి ఒక గవర్నరు, బాంబేకి ఒక గవర్నర్ ఉంది అన్నట్టు. అయితే ఇక్కడ ఏం చేశారు అంటే బెంగాల్ గవర్నర్, సో బెంగాల్ గవర్నర్ని వచ్చేసి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా పిలిచారు అన్నట్టు. పేరు మార్చారు, ఏమని? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా పేరు మార్చారు అన్నట్టు. ఓకే, సో అయితే బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు అన్నట్టు. సో మార్చి ఏం చేశారంటే ఇతనికి హెల్ప్ చేయడానికి ఏం చేశారంటే 4 సభ్యులతో కూడిన ఒక కార్యనిర్వాహక మండలి కూడా ఏర్పాటు చేశారు అన్నట్టు. ఓకే, ఒక నిర్వాహక మండలిని కూడా ఏర్పాటు చేశారు. ఓకే,
అయితే ఈ కార్యనిర్వాహక మండలికి బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చాలన్నాం కదా. మరి అలా మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అంటే లార్డ్ వారెన్ హెస్టింగ్. లార్డ్ వారెన్ హెస్టింగ్ వచ్చేసి మొట్టమొదటి గవర్నర్ అన్నట్టు. ఓకే, మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అన్నట్టు. రైట్. సో ఇది ఒకటి ఫస్ట్ వన్ జరిగింది అన్నట్టు. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే మనం ఇంతకుముందే మాట్లాడినాం. సో భారతదేశంలో వచ్చేసి 3 ప్రెసిడెన్సీస్ ఉన్నాయన్నాం. సో బెంగాల్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీ ఉన్నాం. అయితే ఇప్పుడు ఏం చేశారంటే బాంబే ప్రెసిడెన్సీని అలానే మద్రాస్ ప్రెసిడెన్సీని ఈ 2 ప్రెసిడెన్సీస్ని ఏం చేశారు అంటే ఈ 2 ప్రెసిడెన్సీ యొక్క గవర్నర్లు బెంగాల్ గవర్నర్ జనరల్ ఆధీనంలోకి వెళ్ళాలి. ఎవరికి ఎదురుగా వచ్చారు? బెంగాల్ గవర్నర్ జనరల్. ఓకే, బెంగాల్ గవర్నర్ జనరల్ ఆధీనంలోకి వచ్చారు అన్నట్టు. అంటే సో ఇప్పుడు ఏంది, బాంబే ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీ సబార్డినేట్ టు ద బెంగాల్ గవర్నర్ జనరల్ అన్నట్టు. ఈ 2 ప్రెసిడెన్సీస్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఎలా చెప్తే వాళ్ళు అలా అయినారన్నట్టు. ఓకే, అయితే ఈ చట్టం రాకముందు ఎలా ఉండే అంటే 3 ప్రెసిడెన్సీస్ స్వతంత్రంగా ఉండే అన్నట్టు. అంటే బెంగాల్ ప్రెసిడెన్సీ బెంగాల్ గవర్నర్ జనరల్ చేతిలో ఉండేది, మద్రాస్ ప్రెసిడెన్సీ మద్రాస్ గవర్నర్ జనరల్ చేతిలో ఉండేది, బాంబే గవర్నర్ జనరల్ చేతిలో ఉండేది. బట్ ఈ చట్టం ద్వారా ఏమైపోయిందంటే బాంబే ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీ సబార్డినేట్ టు ద బెంగాల్ గవర్నర్ జనరల్ కిందకి వెళ్ళిపోయింది అన్నట్టు. ఓకే, తర్వాత వచ్చేసి ఏమైపోయిందంటే అయితే తర్వాత ఈ చట్టం మూడోది వచ్చేసింది అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే 1774 సంవత్సరంలో 1774 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇయర్ సుప్రీంకోర్టు ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు ఎక్కడ ఏర్పాటు చేశారు? కలకత్తాలో ఏర్పాటు చేశారు. ఓకే, సో కలకత్తాలో ఏర్పాటు చేశారు అన్నట్టు. అయితే ఇది ఎలా గుర్తుంచుకోవాలంటే పేరు ఎలా గుర్తుంచుకోవాలంటే ఇప్పుడు బాంబే ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీ బెంగాల్ చేతిలో పోయింది కదా. ఇది బాంబే ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీ, బెంగాల్ ప్రెసిడెన్సీకి మధ్యలో ఎప్పుడు గొడవలు జరిగేది అన్నట్టు. మరి గొడవలు సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి? ఒక కోర్టు ఉండాలి. ఆ కోర్టు వచ్చేసిందంటే సుప్రీంకోర్టు. అది కలకత్తాలో ఉందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మరి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ మొట్టమొదటి ఆయన ఎవరు అన్నాము? లార్డ్ వారెన్ హెస్టింగ్ అన్నాం. మరి ఇతని పేరు ఎట్లా గుర్తుంచుకోవాలంటే ఇప్పుడు ఏమైపోయిందంటే బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కన్వర్ట్ చేయడం వల్ల ఎక్కువ పవర్స్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి వెళ్ళిపోయింది అన్నట్టు. అయితే ఈ బాంబే ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీ ఏమన్నాము? సబార్డినేట్ టు ద బెంగాల్ గవర్నర్ జనరల్ అని చెప్పాను కదా. అయితే దీనివల్ల ఏమైపోయిందంటే ఈ 2 ప్రెసిడెన్సీస్ ఏమైందంటే హెస్టేట్ అయిపోయింది అన్నట్టు. పనిచేసే వాళ్ళందరూ కూడా ఏంటంటే హెస్టేట్ చేస్తారు అన్నట్టు. ఓకే, అట్లా హెస్టేట్ని మనం ఏమని పిలుస్తాం అంటే హేస్టింగ్, లార్డ్ వారెన్ హేస్టింగ్ అని మీరు గుర్తుపెట్టుకోవాలన్నట్టు. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే ఇందులో కంపెనీ ఉద్యోగులు ఉండరు కానీ ఈ కంపెనీ ఉద్యోగులు వచ్చేసి ప్రైవేట్గా వ్యాపారం చేసుకోవద్దు. ఫస్ట్ థింగ్. ఓకే, ప్రైవేట్గా వ్యాపారం చేసుకోవద్దు. రెండవది వచ్చేసి ఏంటంటే స్థానికుల నుంచి బహుమానాలు కూడా పొందొద్దు. మూడవది వచ్చేసి ఏంటంటే లంచాలు కూడా తీసుకోవద్దు అన్నట్టు. అంటే సో ఈ చట్టం ద్వారా వచ్చేసి కంపెనీ ఉద్యోగులు ప్రైవేట్ వ్యాపారం చేయొద్దు, స్థానికుల నుంచి బహుమానాలు తీసుకోవద్దు, లంచాలు కూడా తీసుకోవద్దని ఈ చట్టం ద్వారా వచ్చింది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఐదవది వచ్చేసి ఏంటంటే ఒక కంపెనీ యొక్క ఒక గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేస్తారంట. దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని పిలుస్తాం అన్నట్టు. ఏమని పిలుస్తాం? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. సో ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే సో ఇప్పుడు భారతదేశంలో వచ్చేసి రెవెన్యూ ఉంది కండి. సో భారతదేశంలో వచ్చేసి రెవెన్యూ ఉంది. రైట్. రెవెన్యూ ఒకటి, అలానే సివిల్. సో ఇయర్ సివిల్ ఒకటి, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే మిలిటరీ. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి మిలిటరీ. సో ఈ 3 వ్యవహారాల నివేదికను ఏం చేయాలి అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియజేయాలి. ఓకే,
సో ఈ వ్యవహారాల నివేదికను ఏం చేయాలి, బ్రిటిష్ వాళ్ళకి చెప్పాలన్నట్టు. ఓకే, ఇది ఇంపార్టెంట్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. సో అలా ఏమైపోయింది అంటే కంపెనీ పాలన పైన బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ చట్టం ద్వారా ఒక ఒక బలాన్ని చేకూర్చినట్టు అయిపోయింది అన్నట్టు. అయితే మరి ఈ రెగ్యులేటింగ్ చట్టంలో ఏమైనా లోపాలు ఉన్నాయా అంటే ఎస్, రెగ్యులేటింగ్ చట్టంలో ఏమైపోయిందంటే లోపాలు ఉన్నాయి. ఏంది అంటే వీళ్ళు ఆశించిన నియంత్రణ కానీ కేంద్రీకృత పరిపాలన కానీ అండ్ నిరోధ సమతుల్యాలు కానీ వీళ్ళకి నెరవేరలేదు అన్నట్టు ఫస్ట్ వన్. రెండోది వచ్చేసి ఏంటంటే గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక పరిధిని ఏంటంటే స్పష్టంగా చెప్పలేకపోయారు అన్నట్టు. మరొక మూడో విషయం వచ్చేసి ఏంటంటే ఇంతకుముందు వచ్చేసి ఏంది, కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తులు కరప్షన్కి మారిపడ్డారు, అవినీతికి పాల్పడ్డారు. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని ఏర్పాటు చేసిరన్నాం కదా, ఇదేంది కంపెనీ యొక్క గవర్నింగ్ బాడీ. అయితే ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఇప్పుడు మొత్తం వాళ్ళే అవినీతిలోకి పాల్పడరు అన్నట్టు. ఈ అవినీతికి పాల్పడమే కాకుండా బ్రిటిష్ ప్రభుత్వము కొన్నేళ్ళు మౌనంగా ఉండాలని కూడా వాళ్ళకే లంచం ఇచ్చేసి వాళ్ళని కొనేసారు అన్నట్టు. ఓకే, సో ఈ రెగ్యులేటింగ్ చట్టంలో ఉన్న లోపాలను సవరించడం కోసమే మరొక చట్టం వచ్చింది. ఆ చట్టం వచ్చేసి ఏంటంటే పిట్స్ ఇండియా యాక్ట్. ఏంది, పిట్స్ ఇండియా చట్టం. సో ఈ పిట్స్ ఇండియా చట్టం వచ్చేసి ఎప్పుడు వచ్చిందంటే 1784లో వచ్చిందండి. పిట్స్ ఇండియా చట్టం వచ్చి 1784లో వచ్చింది. దీని మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రెగ్యులేటింగ్ చట్టంలో ఉన్న లోపాలని సవరించడానికి వచ్చిన చట్టమే పిట్స్ ఇండియా చట్టం అన్నట్టు. రైట్, ఇందులో ముఖ్య అంశాలు ఏందో చూద్దాం. ఇందులో ముఖ్య అంశాలు వచ్చేసిందంటే ఫస్ట్ వన్ వచ్చేసిందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది కదా, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వాణిజ్యం. ఓకే, సో ఇయర్ వాణిజ్యము అలానే రాజకీయ, ఈ వాణిజ్యం అండ్ రాజకీయ విధులను కూడా ఏం చేశారు అంటే వేరు చేశారు. ఫస్ట్ జరిగింది ఇది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఉన్నారు కండి. సో ఇప్పుడు ఇంతకుముందు ఏంది, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్తో పాటు ఏం చేశారంటే మరొకటి ఏర్పాటు చేశారు. ఒకటి ఏంటంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఓకే, సో ఇయర్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్, దాన్నే మనం ఏమని పిలవచ్చు, సో బోర్డ్ ఆఫ్ కంట్రోల్, బీఓసి అని పిలవచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. సో ఇయర్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఓకే, సో ఇప్పుడు ఏం చేశారు అంటే ఈ రెండింటిని ఏర్పాటు చేశారు అన్నట్టు. రైట్, సో ఇప్పుడు వచ్చేసి ఏం చేశారు, ఈ రెండింటిని ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు వీళ్ళ పని ఏంది, మరి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏం చూస్తుంది, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చూస్తారు అంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చేసి వాణిజ్య వ్యవహారాలు చూసుకోవాలి, అంటే ట్రేడ్ రిలేటెడ్ మాత్రం చూసుకోవాలి, వాణిజ్య వ్యవహారాలు. సో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏం చేయాలి అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఓన్లీ కంపెనీ రాజకీయ వ్యవహారాలు నిర్వహిస్తుంది అన్నట్టు. కంపెనీ యొక్క రాజకీయ వ్యవహారాలు చూసుకుంటుంది. రైట్, అయితే ఇప్పుడు ఏంది, ఒకటేం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏమో రాజకీయ వ్యవహారాలు చూసుకుంటుంది అంటున్నాం, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏమో వాణిజ్య వ్యవహారాలు చూసుకుంటుంది అంటారు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమైపోయింది, ఇప్పుడు ఒక విధంగా సిస్టమ్ ఆఫ్ డబుల్ గవర్నమెంట్ వచ్చిందని చెప్పొచ్చు అన్నట్టు. అంటే ద్వంద్వ ప్రభుత్వ పాలన వచ్చిందని చెప్పొచ్చు. సో ఇయర్ ద్వంద్వ ప్రభుత్వ పాలన ఆర్ ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ ఏర్పాటు చేశారని కూడా మనం మాట్లాడుకోవచ్చు అన్నట్టు. అదే విధంగా వచ్చేసి ఇప్పుడు ఇంతకుముందే చెప్పినాం. సో ఇక్కడ మనకేంది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏర్పాటు చేశారన్నాం కదా. సో బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి ఇప్పుడు భారతదేశంలో బ్రిటిష్ పరిపాలించిన ప్రాంతాలలో వచ్చేసి సివిల్ కానీ మిలిటరీ కానీ అండ్ రెవెన్యూ. సో ఈ మూడు భాగాలు అంటే ఈ మూడు వ్యవహారాల మీద కూడా సో వీళ్ళకి ఏమైపోయిందంటే అధికారం వచ్చేసింది. ఓకే, సో ఈ మూడు వ్యవహారాలు కూడా ఏమైపోయింది, వీళ్ళకి అధికారాలు వచ్చినాయి అన్నట్టు. రైట్, ఓకే, సో ఈ మూడు భాగాల మీద కూడా వచ్చేసినట్టు. నెక్స్ట్ మరొక విషయం వచ్చేసి ఏంటంటే ఇందులో వచ్చేసి భారతదేశంలో
భూభాగాలన్నిటిని కూడా ఏమని చెప్పింది అంటే ఫస్ట్ టైము బ్రిటిష్ పరిపాలన ప్రాంతాలని చెప్పింది అన్నట్టు. ఓకే, భారతదేశంలోని కంపెనీ భూభాగాలన్నీ కూడా బ్రిటిష్ పరిపాలన ప్రాంతాలని కూడా మొట్టమొదటిసారిగా పేర్కొంది అన్నట్టు. రైట్. సో అదొకటి. మరొక విషయం వచ్చేసి ఏంటంటే భారతదేశ పరిపాలన పైన అలానే కంపెనీ వ్యవహారాలపైన కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి సర్వోన్నత అధికారం వచ్చేసింది అన్నట్టు. అంటే సుప్రీం కంట్రోల్ వచ్చేసింది దేని మీద? అడ్మినిస్ట్రేషన్ మీద. ఏ యాక్ట్ ప్రకారం? ఈ చట్ట ప్రకారం అన్నట్టు. రైట్. మళ్ళీ ఒకసారి వివరిస్తున్నా వినండి. పిట్స్ ఇండియా యాక్ట్ ప్రకారం ఏమైపోయింది అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాణిజ్య రాజకీయ విధుల్ని వేరు చేశారు, ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే ఒక నూతన విభాగాన్ని ఏర్పాటు చేశారు. దీని యొక్క పని ఏంటి అంటే రాజకీయ వ్యవహారాలు చూసుకుంటుంది అన్నట్టు. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చూసుకుంటారు అంటే వాణిజ్య వ్యవహారాలు చూసుకుంటారు అన్నట్టు. అంటే ద్వంద్వ పాలన వచ్చేసి ఈ చట్టం ద్వారా ఏర్పాటు చేశారని చెప్పొచ్చు అన్నట్టు. మనం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏర్పాటు చేశారన్నాం కదా. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సివిల్ వ్యవహారాలు, మిలిటరీ వ్యవహారాలు, రెవెన్యూ వ్యవహారాల మీద ఒక నియంత్రణ అధికారం వీళ్ళకి వచ్చింది అన్నట్టు. అలానే భారతదేశంలో కంపెనీ పరిపాలిస్తున్న భూభాగాలన్నిటిని కూడా బ్రిటిష్ పరిపాలన ప్రాంతాలుగా పేర్కొన్నది ఈ చట్టం మొట్టమొదటి అన్నట్టు. నెక్స్ట్ ఈ చట్టం ద్వారా ఏమైపోయింది అంటే కంపెనీ వ్యవహారాల పైన భారతదేశంలో పరిపాలన పైన బ్రిటిష్ ప్రభుత్వానికి ఏమైపోయిందంటే ఒక సర్వోన్నత అధికారం లభించినట్టు అయిపోయింది అన్నట్టు. రైట్. సో ఇదొకటి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే సో ఏ చార్టర్ చట్టం. సో చార్టర్ చట్టం. చార్టర్ చట్టం వచ్చేసి 1833లో వచ్చిందండి. సో ఒక విధంగా చెప్పాలి అంటే ఈ మనం రెగ్యులేటింగ్ చట్ట ప్రకారం ఏంది కేంద్రీకృత పరిపాలన స్టార్ట్ అయిందన్నాం కదా. ఈ కేంద్రీకృత పరిపాలన ఈ చట్టమే చివరి దశ అన్నట్టు. కేంద్రీకృత పరిపాలనకి ఇది చివరి దశ అని కూడా చెప్పొచ్చు అన్నట్టు. అయితే ఈ చట్టం యొక్క లక్షణాలు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమైపోయింది అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని, సో ఇయర్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని ఏం చేస్తారు అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. సో ఇయర్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని పెట్టారు. ఓకే. అయితే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారన్నాం కదా. సో దీనికి మొట్టమొదటి గవర్నర్ జనరల్ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? సో మొట్టమొదటి గవర్నర్ జనరల్ వచ్చేసి ఎవరు అంటే విలియం బెంటింగ్. ఎవరండి? సో ఇయర్ విలియం బెంటింగ్ వచ్చేసి మొట్టమొదటి గవర్నర్ జనరల్. ఓకే, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇతని పేరు ఎలా గుర్తుంచుకోవాలంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనేది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా మార్చారు. అంటే ఇంకా పవర్ఫుల్ అండి. ఈ పవర్ఫుల్ కావడం వల్ల ఏమైపోయిందంటే అందరిని ఏం చేస్తున్నారంటే సో ఇయర్ బెంట్ చేస్తున్నట్టు, అంటే నీల్ బెంటింగ్ చేస్తున్నట్టు. సో అట్లా మనం ఏమని గుర్తుంచుకోవాలంటే విలియం బెంటింగ్ అని గుర్తుంచుకోవాలి. రైట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే సో బాంబే అలానే మద్రాస్ ప్రెసిడెన్సీ ఉంది కదా. ఈ బాంబే మద్రాస్ ప్రెసిడెన్సీకి గవర్నర్లకు ఏమైందంటే శాసన అధికారాలు ఉండే అన్నట్టు. అంటే శాసనాలు చేసే అధికారం ఉండే అన్నట్టు. ఈ గవర్నర్లకు శాసనాధికారాలు ఉంటే ఆ శాసనాధికారాలు ఏమైపోయినాయి అంటే రద్దు అయిపోయినాయి అన్నట్టు. రైట్. అదొకటి. అయితే మరి ఈ శాసనాధికారాలు ఎవరికి లభించినాయి అంటే సో భారత గవర్నర్ జనరల్కి లభించినాయి అన్నట్టు. అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఈ అధికారాలు లభించినాయి అన్నట్టు. సో థర్డ్ వన్ వచ్చేసి ఇప్పుడు కంపెనీ వ్యవహారాలు అబ్జర్వ్ చేస్తే కంపెనీ యొక్క వ్యాపార లావాదేవీలు, ఓకే, కంపెనీ యొక్క వ్యాపార లావాదేవీలు రద్దు అయిపోయినాయి. అంటే కంపెనీ యొక్క వ్యాపార లావాదేవీలు అంటే ఇప్పుడు ఇదేమైంది కమర్షియల్ బాడీ రద్దు అయిపోయింది అన్నట్టు. అంటే ఇంతకుముందు ఏంటంటే కమర్షియల్ ఫంక్షన్స్ కూడా చేసేది అన్నట్టు. ఇప్పుడు కమర్షియల్ ఫంక్షన్స్ని ఏం చేశారు? రద్దు చేశారు అన్నట్టు. మరి ఇప్పుడు ఏంది కంపెనీ వచ్చేసి ఏంటంటే జస్ట్ ఒక పరిపాలన సంస్థగానే ఉండిపోయింది అన్నట్టు.
ఒక పరిపాలనా సంస్థగానే మార్చారు. అంటే ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ బాడీగానే మార్చారు అన్నట్టు. ఓకే, ఇది ఓన్లీ ఒక అడ్మినిస్ట్రేటివ్ బాడీనే, కమర్షియల్ బాడీ కాదన్నట్టు చెప్పేసాను. మరొక విషయం ఏంటి అంటే ఇది చాలా ఇంపార్టెంట్. సో మరొక విషయం వచ్చేసి ఏంటంటే భారతదేశంలో కంపెనీ భూభాగాలన్నిటికి కూడా ఏంటి అంటే రాజుకి అతని వారసులకి చెందిన ఒక ట్రస్ట్ అని కూడా చెప్పింది అన్నట్టు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. మరొక విషయం వచ్చేసి ఏంటంటే సివిల్ సర్వీసెస్. సో ఇయర్ సివిల్ సర్వీసెస్ నియామకాలలో సివిల్ సర్వీసెస్ నియామకాల్లో బహిరంగ పోటీ పద్ధతిని, సో ఇయర్ బహిరంగ పోటీ పద్ధతిని ప్రతిపాదించారు అన్నట్టు. ఓకే, బహిరంగ పోటీ పద్ధతిని ప్రతిపాదించారు. కానీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకించడం వల్ల ఏంది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, సో ఇయర్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకించడం వల్ల ఏమైపోయిందంటే ఇది అమల్లోకి రాలేదన్నట్టు. ఓకే, ఇది వచ్చేసి అమల్లోకి రాలేదన్నట్టు. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో ఐదవది వచ్చేసి ఏంటంటే భారతీయ శాసనాలను క్రోడీకరించడానికి ఒక లా కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఒక లా కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ లా కమిషన్కి హెడ్ వచ్చేసి అంటే మొట్టమొదటి అధ్యక్షుడు వచ్చేసి ఎవరు అంటే సో లార్డ్ మేకలే. సో ఇయర్ లార్డ్ మేకలే సో లా కమిషన్ యొక్క మొట్టమొదటి అధ్యక్షుడు అన్నట్టు. రైట్. సో ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే చార్టర్ యాక్ట్. ఓకే, సో ఇయర్ చార్టర్ యాక్ట్ 1853 వచ్చిందండి. తర్వాత వచ్చేసి ఏంటంటే చార్టర్ యాక్ట్. సో ఇయర్ చార్టర్ చట్టము 1853 వచ్చింది. ఈ చార్టర్ చట్టం 1853 ప్రకారం ఏంటి అంటే అయితే ప్రతి చట్టంలో వచ్చేసి ఏం చేశారు అంటే కంపెనీ పాలన 20 సంవత్సరాలు పొడిగిస్తున్నాం అన్నట్టు చెప్పుకుంటూ వచ్చారు అన్నట్టు. అంటే ఇప్పుడు చార్టర్ 1833 కానీ చార్టర్ 1813 కానీ ఈ చట్టాలన్నీ ఎట్లా ఏంటంటే కంపెనీ పాలనని ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి పొడిగించుకుంటూ వచ్చారు అన్నట్టు. బట్ చార్టర్ చట్టం 1853లో మాత్రము సో కంపెనీ పాలన పొడిగిస్తున్నట్టు మాత్రం మెన్షన్ చేయలేదు అన్నట్టు. అంటే ఇండైరెక్ట్గా మనకి ఏమని అర్థమవుతుందంటే కంపెనీ పాలన త్వరలోనే అంతమవుతుందని కూడా మనకు తెలుస్తుంది అన్నట్టు. రైట్. మరొక విషయం వచ్చేసిందంటే ఇంతకుముందు వచ్చేసిందంటే గవర్నర్ జనరల్ కౌన్సిల్కి శాసనాధికారాలు ప్లస్ కార్యనిర్వాహక అధికారాలు ఉండే అన్నట్టు, రెండు కంబైన్డ్గా ఉండే అన్నట్టు. ఎవరికి? గవర్నర్ జనరల్. సో ఇయర్ గవర్నర్ జనరల్ కౌన్సిల్కి, సో ఇయర్ గవర్నర్ జనరల్ కౌన్సిల్కి రెండు అధికారాలు ఉంటాయి అన్నట్టు. ఒకటి వచ్చేసేమో శాసన అధికారాలు, రెండోది వచ్చేసి ఏంటంటే కార్యనిర్వాహక అధికారాలు. శాసనాధికారాలు అంటే లెజిస్లేటివ్ అధికారాలు అండ్ కార్యనిర్వాహక అధికారులు అంటే ఎగ్జిక్యూటివ్ అధికారాలు. ఇవి మొట్టమొదటిసారిగా వేరు చేసింది ఇక్కడనే అన్నట్టు. ఓకే, చార్టర్ చట్టం 1853. మరొకటి వచ్చేసి ఏంటంటే ఒక సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేశారు. సెంట్రల్ సో ఇయర్ లెజిస్లేటివ్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. ఈ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే శాసనాలు ఏర్పాటు చేశారు అన్నట్టు. ఓకే, సో ఇయర్ శాసనాలని తయారు చేయడానికి చేశారు. అందుకే సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏమని పిలుస్తాం అంటే మినీ పార్లమెంట్ అని కూడా పిలుస్తాం అన్నట్టు. ఏమని పిలుస్తాము? మినీ పార్లమెంట్ అని పిలుస్తాం అన్నట్టు. అయితే ఇందులో వచ్చేసి ఎంతమంది ఉంటారు? సో 6 సభ్యులు ఉంటారు. సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వచ్చేసి 6 సభ్యులు ఉంటారు. అండ్ మరొక విషయం వచ్చేసిందంటే మొట్టమొదటిసారిగా స్థానిక ప్రతినిధులకు ఏం చేశారంటే ప్రాతినిధ్యం కూడా ఇచ్చారు అన్నట్టు. ఓకే, సో అందులో వచ్చేసి 4 మెంబర్స్ని ఎక్కడి నుంచి, ఈ 6లో 4 మెంబర్స్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే మద్రాస్, బొంబాయి, బెంగాల్ అండ్ ఆగ్రా ప్రాంతం నుంచి తీసుకున్నారు అన్నట్టు. రైట్. మరొక విషయం వచ్చేసిందంటే అయితే చార్టర్ యాక్ట్ 1833లో సివిల్ సర్వీసెస్ని బహిరంగ పోటీ పద్ధతిలో పెట్టాలని ప్రతిపాదించారు. కానీ అది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకించడం వల్ల అది అమల్లోకి రాలేదు. ఎక్కడ? చార్టర్ చట్టం 1833లో. ఇక్కడ వచ్చేసి అంటే చార్టర్ చట్టం 1853లో వచ్చేసి సివిల్ సర్వీసెస్ నియామకాలని బహిరంగ పోటీ పద్ధతిని ఏం చేసేది ఇక్కడ ప్రవేశపెట్టారు అన్నట్టు. అండ్ అట్ సేమ్ టైం ఇందుకోసం ఏం చేశారు అంటే లార్డ్ మేకలే కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఏంటిదండి? లార్డ్
మేకలే కమిటీని కూడా ఏర్పాటు చేశారు అన్నట్టు. ఓకే, లా. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. మరొక విషయం వచ్చేసి ఏంటంటే, సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇండియాలో వచ్చేసి లా ఉంది కదండి. ఈ లాకి సివిల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పెనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఎలా రూపొందించారు అంటే లా కమిషన్ సిఫారసు ద్వారా. సో ఒక లా కమిషన్ సిఫారసు ద్వారా సివిల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పెనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కూడా రూపొందించారు ఈ చట్టం ద్వారా, రైట్. సో అలా ఏమైపోయింది అంటే, సో 1773 నుంచి మొదలు పెడితే 1858 వరకు కూడా, అంటే 57 వరకు కూడా ఈ చట్టాలన్నీ వచ్చినాయి అన్నట్టు, రైట్. అయితే ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ ఏమైపోయిందంటే 1857లో ఏంటంటే సిపాయిల తిరుగుబాటు జరగడం వల్ల అప్పుడు భారత ప్రభుత్వం ఏం చేసింది అంటే కంపెనీ రూల్ని నిషేధించి క్రౌన్ రూల్ మొదలైంది. ఓకే, సో ఇయర్ క్రౌన్ రూల్ మొదలైంది. ఈ క్రౌన్ రూల్ ఎప్పుడు మొదలైంది అంటే 1858లో మొదలయ్యి 1947లో ఎండ్ అయిపోయింది అన్నట్టు. August 15, 1947లో ఎండ్ అయింది అన్నట్టు. ఇప్పుడు మనం వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే ఈ క్రౌన్ రూల్ సమయంలో ఏమేమి చట్టాలు వచ్చినాయో ఒకసారి చూస్తున్నాం. ఓకే, ఫస్ట్ చట్టం వచ్చేసి ఏంటంటే భారత ప్రభుత్వ చట్టం. సో ఇయర్ భారత ప్రభుత్వ చట్టం, దీన్నే మనం ఏమని పిలుస్తాం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 అని పిలుస్తాం. ఓకే, భారత ప్రభుత్వ చట్టం వచ్చింది. అయితే సో ఇంతకుముందు మనం మాట్లాడాం 1857లో ఏమైపోయింది, సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఈ సిపాయిల తిరుగుబాటు కారణం వల్ల ఏమైపోయింది అంటే కంపెనీ పరిపాలన అంతమైపోయి క్రౌన్ రూల్ మొదలైంది, అంటే చక్రవర్తి పరిపాలన మొదలైంది అన్నట్టు. మరొక విషయం వచ్చేసిందంటే 1773 నుంచి మొదలు పెడితే 1858 వరకు చేసిన చట్టాలను ఏమని పిలుస్తాం అంటే చార్టర్ చట్టాలని పిలుస్తాం అన్నట్టు. 1858 నుంచి చేసిన చట్టాలను ఏమని పిలుస్తాం అంటే భారత ప్రభుత్వ చట్టాలు లేదా కౌన్సిల్ చట్టాలని పిలుస్తాం అన్నట్టు. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేస్తున్నాం అంటే భారత ప్రభుత్వ చట్టంలోని ముఖ్య అంశాలు ఏంటనేది ఒకసారి గమనిద్దాం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉండే ఇంతకుముందు, రైట్. సో ఇయర్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని ఇప్పుడు ఏం చేశారు అంటే వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా కన్వర్ట్ చేశారు. ఓకే, వైస్రాయ్ ఆఫ్ ఇండియా. సో ఇయర్ వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా కన్వర్ట్ చేసి పేరు మార్చారు అన్నట్టు. అయితే ఈ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరు మొట్టమొదటి అంటే కన్నింగ్. ఓకే, సో ఎవరు మొట్టమొదటి లార్డ్ కన్నింగ్ వచ్చేసి ఇతను అన్నట్టు. అయితే ఇప్పుడు ఇతని పేరు ఎలా గుర్తుంచుకోవాలి అంటే ఇంతకుముందు ఏమైంది 1857 వరకు కంపెనీ పరిపాలించింది. ఇప్పుడు వచ్చేసి ఏంది ఈ భారత ప్రభుత్వం చట్టం ద్వారా సో ఇప్పుడు బ్రిటిష్ పరిపాలన చేస్తుంది, రైట్. సో ఇప్పుడు బ్రిటిష్ పరిపాలన చేస్తుంది కాబట్టి మరి మంచి సమర్థుడు కావాలి. మరి ఆ సమర్థుడు ఎవరు అనుకునేటప్పుడు ఈ క్యానింగ్, ఐ క్యాన్ ఎవరు చేస్తారంటే క్యాన్, సో నేను చేయగలను, క్యాన్, అట్లా క్యానింగ్ అని గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్. సో ఇయర్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్, అలానే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. సో ఇయర్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. సో ఈ రెండింటిని ఏం చేశారు అంటే రద్దు చేశారు. రెండింటిని రద్దు చేశారు అంటే మీనింగ్ ఏంది, ద్వంద్వ పాలనకి అంతం పలికేశారు అన్నట్టు. సో ద్వంద్వ పాలన అంతం అయిపోయిందని చెప్పొచ్చు అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే ఒక కొత్త పోస్ట్ని క్రియేట్ చేశారు, దాన్ని ఏమని పిలుస్తాం అంటే సెక్రటరీ. సో ఇయర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. ఓకే, అంటే తెలుగులో ఏమని పిలుస్తాము, సో భారత రాజ్యాంగ కార్యదర్శి అని పిలుస్తాం అన్నట్టు. ఈ కొత్త పదవిని ఏర్పాటు చేశారు. మరి ఇతన్ని ఎక్కడి నుంచి తీసుకుంటారు అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఉంది కదా, బ్రిటిష్ ప్రభుత్వంలో ఒక మంత్రివర్గం ఉంటుంది అన్నట్టు. ఆ మంత్రివర్గం నుంచి ఒకరిని పిక్ చేస్తారు అన్నట్టు. సో అతన్నే మనం ఏం పిలుస్తాం అంటే సెక్రటరీ స్టేట్ ఫర్ ఇండియా లేదా భారత రాజ్యాంగ కార్యదర్శి అని పిలుస్తాం అన్నట్టు. ఇతని మెయిన్ ఉద్దేశం ఏంది అంటే భారతదేశ పరిపాలన పైన ఇతనికి నియంత్రణ ఉంటుంది అన్నట్టు.
మరొక విషయం వచ్చేసిందంటే మరి ఇతను ఒక్కడే చేసుకోలేడు కదా, కాబట్టి ఇతనికి ఏం చేశారంటే ఒక 15 మంది సభ్యులతో కూడిన ఒక సలహా మండలి కూడా ఏర్పాటు చేశారు అన్నట్టు. ఒక సలహా మండలి, దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే స్టేట్ ఇన్ కౌన్సిల్ అని పిలుస్తాం అన్నట్టు. స్టేట్ ఇన్ కౌన్సిల్. ఈ స్టేట్ ఇన్ కౌన్సిల్ అనేది ఏంటంటే ఇది ఒక అడ్వైజరీ బాడీ అన్నట్టు, ఒక సలహా బాడీ, ఒక సలహా మండలి అన్నట్టు. ఇది ఒక అడ్వైజరీ బాడీ అన్నట్టు. అయితే ఈ అడ్వైజరీ బాడీ అంటే ఏంది, ఈ సలహా మండలి ఇచ్చిన సూచనలు పాటించాలని కంపల్సరీ ఏం లేదు, అది సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా ఇష్టం అన్నట్టు. ఓకే. మరొక విషయం వచ్చేసి ఏంటి అంటే ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా భారతదేశంలో జరుగుతున్న పరిపాలన పైన బ్రిటిష్ పార్లమెంట్కి ఇతను సమాధానం చెప్పాల్సి వస్తుంది అన్నట్టు. అంటే బ్రిటిష్ పార్లమెంట్కి ఇతను బాధ్యత వహించాల్సి వస్తుంది అన్నట్టు. రైట్. మరొక విషయం వచ్చేసి అయితే ఈ చట్టం ద్వారా వచ్చేసి మరి పరిపాలన యంత్రాంగాన్ని మెరుగుపరచడానికి మాత్రమే ఏర్పాటు చేస్తారు అన్నట్టు. ఓకేనా, అదొకటి ఇంపార్టెంట్. మరొకటి వచ్చేసిందంటే ఈ చట్టం ద్వారా ఏమైపోయిందంటే ఇంగ్లాండ్ నుంచే భారత ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే భారత ప్రభుత్వాన్ని నియంత్రిస్తుంది అన్నట్టు. ఓకే, అదొకటి జరిగింది. మరొక విషయం వచ్చేసిందంటే భారత పరిపాలన వ్యవస్థలో మౌలికాన్ని ఏం మార్చలేదు, అంటే ఆల్రెడీ ఉన్న సిస్టాన్ని ఏంటి మార్చలేదు అన్నట్టు. ఓకే, ఉన్నదాన్ని ఏం చేశారు అంటే ఇంప్రూవ్ చేస్తారు అన్నట్టు. ఓకే, ఉన్నదాన్ని ఏం చేశారు, ఇంప్రూవ్ చేస్తారు అన్నట్టు. ఇది సో మనకి భారత ప్రభుత్వ చట్టం 1858 అన్నట్టు. దాని తర్వాత వచ్చేసి ఏంటి అంటే భారత కౌన్సిల్ చట్టాలు వచ్చాయి అన్నట్టు. సో ఇయర్ భారత కౌన్సిల్ చట్టాలు. సో భారత కౌన్సిల్ చట్టాలు వచ్చేసి ఒకటి 1861, 1892 మరియు 1909. ఓకే, సో ఇయర్ భారత కౌన్సిల్ చట్టాలు. ఫస్ట్ మనం వచ్చేసి ఏంటంటే సో మనం ఇప్పుడు వచ్చేసి కౌన్సిల్ చట్టం, భారత కౌన్సిల్ చట్టము 1861 చూద్దాం. దీని ప్రకారం ఏంటి అంటే భారతదేశంలో శాసనాలు తయారు చేస్తారు కదా, శాసనాలు నిర్మిస్తారు కదా, ఈ శాసన నిర్మాణ ప్రక్రియలో భారతీయులకు కూడా మొట్టమొదటిసారిగా ప్రాతినిధ్యం ఇచ్చారు అన్నట్టు. ఓకే, అదొకటి ఫస్ట్ వన్ చేస్తారు. రెండోది వచ్చేసి ఇంతకుముందు ఏమైపోయింది, మిగతా పాత చట్టాలు అబ్జర్వ్ చేస్తే రెగ్యులేటింగ్ చట్టం చూసుకుంటే బాంబే ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీ సబార్డినేట్ టు ద బెంగాల్ ప్రెసిడెన్సీ ఉండే. రైట్. అంటే ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు మళ్ళీ బాంబే ప్రెసిడెన్సీ అధికారాలు అలానే మద్రాస్ ప్రెసిడెన్సీ అధికారాలని ఏం చేశారు అంటే మళ్ళీ పునరుద్ధరణ ఇచ్చారు అన్నట్టు. అంటే సో మళ్ళీ వాళ్ళకు ఇవ్వాల్సిన ఇంతకుముందు ఉన్న పవర్స్ అన్ని కూడా మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారు అన్నట్టు. అంటే మీనింగ్ ఏంటి అంటే వికేంద్రీకరణ జరిగిందని చెప్పొచ్చు. ఇంతకుముందు సెంట్రలైజేషన్ నుంచి మళ్ళీ ఏం చేశారు, సో ఇయర్ కేంద్రీకరణ నుంచి వికేంద్రీకరణకు వచ్చేసారు అన్నట్టు. అదొక మరొక ఇంపార్టెంట్ విషయం. మరొకటి వచ్చేసి ఏంటంటే ఈ బెంగాల్లోనే అలానే నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్సెస్లలో పంజాబ్లలో ఏం చేశారంటే కొత్త లెజిస్లేటివ్ కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేశారు అన్నట్టు. ఓకే, అదొకటి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసిందంటే 1859లో వచ్చేసి లార్డ్ కన్నింగ్. సో ఇయర్ లార్డ్ కన్నింగ్ ఏం చేస్తుందంటే పోర్ట్ఫోలియో సిస్టమ్ని ప్రవేశపెట్టారు. ఏంటంటే పోర్ట్ఫోలియో సిస్టమ్. కన్ఫ్యూజ్ కావద్దు, ఏంది పోర్ట్ఫోలియో సిస్టమ్ అంటే ఏంటంటే మంత్రి శాఖల కేటాయింపునే మనం అని పిలుస్తాము అంటే పోర్ట్ఫోలియో అని పిలుస్తాం అన్నట్టు. ఓకే, మంత్రిత్వ శాఖల కేటాయింపు. ఓకే, మంత్రిత్వ శాఖల కేటాయింపుని మనం ఏమని పిలుస్తాం అంటే పోర్ట్ఫోలియో అని పిలుస్తాం అన్నట్టు. అయితే ఇప్పుడు వైస్రాయ్ కౌన్సిల్లో సభ్యులు ఉంటారు కదా, ఆ సభ్యులకు వచ్చేసి ఏంటంటే పోర్ట్ఫోలియో ఇస్తారని, అంటే ఒక మంత్రి శాఖని ఏం చేస్తారంటే వాళ్ళకి కేటాయిస్తారు అన్నట్టు. అయితే ప్రభుత్వంలోని ఒకటి లేదా ఎక్కువ శాఖలకు కూడా ఒకరే ఇన్ఛార్జ్ ఉండొచ్చు అన్నట్టు. ఒక శాఖకి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు. అలా కాకుండా ఒకటి లేదా ఎక్కువ శాఖలకు కూడా వచ్చేసి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు. సో దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే పోర్ట్ఫోలియో సిస్టమ్ అని పిలుస్తాం అన్నట్టు. సో దాని తర్వాత వచ్చేసి ఏంటంటే మనకి సో కౌన్సిల్ చట్టం 1892 వచ్చింది అన్నట్టు. ఓకే, తర్వాత వచ్చేసింది సెకండ్ చట్టం వచ్చేసి ఏది,
సో ఇయర్ కౌన్సిల్ చట్టం 1892 వచ్చింది. ఈ కౌన్సిల్ చట్టం 1892 ప్రకారం గమనిస్తే ఏమేమి చేంజెస్ వచ్చినాయంటే, ఫస్ట్ వన్ వచ్చేసి, ఇప్పుడు కేంద్రానికి ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది, ప్రావిన్షియల్కి ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటారు. ఇందులో వచ్చేసి ఏం చేశారంటే నాన్ అఫీషియల్ మెంబర్స్ని ఇంక్రీజ్ చేశారు. అంటే అనాధికార సభ్యుల సంఖ్యని ఏం చేశారంటే పెంచారు అన్నట్టు, రైట్? అదొకటి చేశారు. మరొకటి వచ్చేసి ఏంటంటే, ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది కదా, ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క విధులు కూడా పెంచారు అన్నట్టు. ఓకే, వాళ్ళ డ్యూటీస్ కూడా ఏం చేశారు, పెంచారు. మరొకటి ఏం జరిగింది అంటే, బడ్జెట్పై మాట్లాడే అధికారము, అలానే ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారాన్ని కూడా సభ్యులకు ఇచ్చారు అన్నట్టు. కాకపోతే ఏంటంటే, ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడిగే ముందు గవర్నర్ జనరల్ యొక్క ముందస్తు అనుమతి మాత్రం కంపల్సరీ పొందాలన్నట్టు. ఓకే, అయితే ఇంతకుముందే మాట్లాడాను, ఏమన్నాము, అనధికార సభ్యుల్ని ఏం చేశారు, కేంద్ర అండ్ ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మెంబర్స్ చేశారని చెప్పాం కదా. అయితే ఇప్పుడు ఏంటి అంటే, చట్టాలను తయారు చేయడానికి ప్రావిన్సెస్ అంటే ఏంటంటే ఒక విధంగా స్టేట్ అనుకోండి. సో ఏ ప్రావిన్స్లోని లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒకటి, ఓకే, ప్రావిన్సెస్లోని లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒకటి. రెండోది వచ్చేసి ఏంటంటే కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒకటి, కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్. ఓకే, రెండు ఏర్పాటు చేస్తారు అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే, ఇందులో వచ్చేసి ఏంటంటే, ఈ సభ్యులను ఎలా నామినేట్ చేస్తారు అంటే, ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏమో గవర్నర్ చేత నియమిస్తారు అన్నట్టు, ఇక్కడ వచ్చేసి ఎవరు చూసుకున్నారంటే వైస్రాయ్ చేత ఈ అనాధికార మెంబర్స్ని ఏం చేస్తారంటే నియమిస్తారు అన్నట్టు. అయితే మరి ఈ అనాధికార సభ్యుల సంఖ్యని ఎక్కడి నుంచి తీసుకుంటారు, ఎక్కడి నుంచి నామినేట్ చేస్తారంటే, జిల్లా బోర్డుల నుంచి, మున్సిపాలిటీల నుంచి, విశ్వవిద్యాలయాల నుంచి, కార్మిక సంస్థల నుంచి, జమీందారుల నుంచి, ఛాంబర్స్ నుంచి ఏం చేస్తారో వీళ్ళని నామినేట్ చేస్తారు అన్నట్టు. అంటే ఒక విధంగా చెప్పాలంటే, ఇక్కడ నామినేషన్ జరుగుతుంది కానీ ఇందులో కూడా ఏమవుతుంది, ఇండైరెక్ట్గా ఎన్నిక జరుగుతుంది అన్నట్టు. అయితే ఎన్నిక పదాన్ని వాడలే కానీ పరోక్షంగా ఎన్నిక జరిగింది అన్నట్టు. అయితే ఈ కౌన్సిల్ చట్టం 1892 ప్రకారము కేంద్ర అండ్ ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో అనధికార సభ్యుల సంఖ్య పెంచినప్పటికీ భారతీయుల స్థానం మాత్రం నామమాత్రం ఉందన్నట్టు. అందుకే భారతీయులు ఏం చేస్తారు అంటే ఈ చట్టాన్ని కూడా వ్యతిరేకించారు అన్నట్టు. ఓకే, ఈ చట్టాన్ని ఏం చేస్తారు, వ్యతిరేకించారు అన్నట్టు, రైట్? తర్వాత వచ్చేసి ఏ చట్టం వచ్చింది అంటే భారత కౌన్సిల్ చట్టం. సో ఇయర్ భారత కౌన్సిల్ చట్టం 1909. దీన్నే మనం ఏమని పిలుస్తాం అంటే మార్లే మింటో సంస్కరణ అని కూడా పిలుస్తున్నట్టు, మార్లే మింటో సంస్కరణ అని పిలవచ్చు. అయితే మార్లే వచ్చేసి ఏంటంటే అప్పుడు భారత రాజ్య కార్యదర్శి అన్నట్టు. ఓకే, మింటో వచ్చేసి ఏంటి అంటే వైస్రాయ్ అన్నట్టు, రైట్? ఇక్కడ కూడా ఏం జరిగింది అంటే ఈ చట్టం ప్రకారం ఏం జరిగిందంటే కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో అండ్ ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్య పెంచారు అన్నట్టు. అయితే కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో అఫీషియల్ మెంబర్స్ అంటే అఫీషియల్ మెజారిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు అన్నట్టు. అంటే ఇక్కడనేమో అధికార మెజారిటీ ఉండాలన్నట్టు. సో ఇక్కడ ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏంటంటే అనధికార మెజారిటీ ఉండాలన్నట్టు, అంటే నాన్ అఫీషియల్ మెజారిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు అన్నట్టు. అదొకటి జరిగింది. సెకండ్ వన్ ఏం జరిగింది అంటే ఈ చట్టం కింద వచ్చేసి
సభ్యులు వచ్చేసి ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్న సభ్యులు వచ్చేసి సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడగచ్చు అన్నట్టు, అంటే అనుబంధ ప్రశ్నలు. సో ఇయర్ అనుబంధ ప్రశ్నలు అండ్ బడ్జెట్ తీర్మానాలు కూడా చేయొచ్చు, అంటే రెజల్యూషన్ అండ్ బడ్జెట్. సో ఇయర్ బడ్జెట్ తీర్మానాలు కూడా చేయొచ్చు అన్నట్టు. ఎక్కడ కేంద్ర మరియు ప్రావిన్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్ రెండిట్లలో చేయొచ్చు అన్నట్టు. ఓకే, అదొకటి. థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అంటే, ఇప్పుడు వైస్రాయ్కి మరియు గవర్నర్కి కార్యనిర్వాహక మండలి ఉంటుందన్నాం కదా. ఈ కార్యనిర్వాహక మండలిలో అనాధికార సభ్యులకి స్థానం కల్పించారు అంటున్నాం కదా. అలా మొట్టమొదటి వ్యక్తి వచ్చేసి ఎవరు అంటే, సో మొట్టమొదటి వ్యక్తి వచ్చేసి సభ్యుడు వచ్చేసి ఎవరు అంటే సత్యేంద్ర. సో ఇయర్ సత్యేంద్ర ప్రసాద్ సిన్హా, ఇది గుర్తుంచుకోండి, సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. రైట్. సో మరొక విషయం వచ్చేసి ఏంటంటే, ఈ భారత కౌన్సిల్ 1909లో వచ్చేసి ముస్లింలకి, సో ఎక్కడని ముస్లింలకి, సో ముస్లింలకు వచ్చేసి ఏం చేశారంటే ముస్లింలకు వచ్చేసి ప్రత్యేక నియోజక గణాలని ఏర్పాటు చేశారు. ఓకే, ప్రత్యేక నియోజక గణాలు. సో ప్రత్యేక నియోజక గణాలు అంటే సిస్టమ్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఫర్ ముస్లిమ్స్. అంటే ప్రత్యేక నియోజక గణాలు అంటే ఏంటంటే ముస్లిం సభ్యుల్ని ముస్లిం ఓటర్లు ఎన్నిక చేసుకోవాలన్నట్టు. ఓకే, సో దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే సిస్టమ్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఫర్ ముస్లిం. ప్రత్యేక నియోజక గణాలు అంటే ఏంటంటే దీని ప్రకారం ముస్లిం సభ్యుల్ని ముస్లిం ఓటర్లే ఎన్నుకుంటారు అన్నట్టు. అందుకే ఇది ఎవరు తీసుకొచ్చారు అంటే లార్డ్ మింటో తీసుకొచ్చింది అన్నట్టు. అందుకే ఇతను ఏమని పిలుస్తారు అంటే మత నియోజక గణాల పితామహుడు అని పిలుస్తారు. ఎవరినండి? సో ఎవరిని పిలుస్తారు? లార్డ్ మింటోని. సో లార్డ్ మింటోని వచ్చేసి ఏమని పిలుస్తారు అంటే లార్డ్ మింటోని వచ్చేసి ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్ అని పిలుస్తూ ఉన్నట్టు. కమ్యూనల్ ఎలక్టరేట్ అని పిలుస్తూ ఉన్నట్టు. ఓకే, ఇది ఈ చట్టంలో జరిగింది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే భారత ప్రభుత్వ చట్టం. భారత ప్రభుత్వ చట్టం. భారత ప్రభుత్వ చట్టం 1919. దీన్నే మనం ఏమని పిలుస్తాం అంటే మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు అని పిలుస్తాం అన్నట్టు. ఈ మాంటెంగ్ వచ్చేసి ఎవరు అంటే భారత రాజ్య కార్యదర్శి. సో చెమ్స్ఫర్డ్ ఎవరు అంటే వైస్రాయ్. రైట్. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇందులో జరిగిన సంస్కరణలు ఏంటి అంటే ఈ చట్టం ప్రకారము ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే భారత రాజ్య కార్యదర్శి ఉంది కదా. ఈ భారత రాజ్య కార్యదర్శి యొక్క ఆదాయము ఎక్కడి నుంచి చెల్లిస్తారంటే బ్రిటిష్ నిధి నుంచి చెల్లిస్తారని చెప్పినాను. ఇంతకుముందు ఏంటంటే భారత రాజ్య కార్యదర్శి యొక్క జీతభత్యాలు వచ్చేసి మన భారత నిధి నుంచి చెల్లించారు అన్నట్టు. బట్ ఇప్పటి నుంచి ఏంటి అంటే భారత రాజ్య కార్యదర్శి యొక్క జీతభత్యాలని భారత ఆదాయం నుండి కాకుండా బ్రిటిష్ నిధి నుంచి చెల్లిస్తారని ఒక తీర్మానం తీసుకొచ్చారు అన్నట్టు. రైట్, అదొకటి. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే రాష్ట్ర స్థాయిలో వచ్చేసి ద్వంద్వ పాలనని తీసుకొచ్చారు అన్నట్టు. ఓకే, ద్వంద్వ పాలన అంటే డయార్కీ అని చెప్పొచ్చు. సో ద్వంద్వ పాలన. సో వాటిని ఏం చేశారు అంటే ఆ పాలన అంశాలను కూడా ఏం చేశారు, రెండు విధాలుగా డివైడ్ చేశారు. ఒకటి వచ్చేసి ఏంటంటే రిజర్వ్డ్, రెండోది వచ్చేసి ఏంటంటే ట్రాన్స్ఫర్డ్. ఓకే, ఒకటి రిజర్వ్డ్, రెండోది వచ్చేసి ట్రాన్స్ఫర్డ్గా అధికారాలను ఏం చేశారు, వేరు చేస్తారు అన్నట్టు. రైట్. సో ఇప్పుడు వచ్చేసింది ఒకటి రిజర్వ్డ్, రెండోది వచ్చేసేమో ట్రాన్స్ఫర్డ్. రైట్. ఫస్ట్ మనం రిజర్వ్డ్ అబ్జర్వ్ చేస్తే
ఇందులో వచ్చేసి ఏంటంటే 28 పాలన అంశాలు ఉన్నాయి. లైక్ ఎగ్జాంపుల్ వచ్చేసి భూమి శిస్తు, న్యాయము, నీటిపారుదల, పరిశ్రమలు ఇవన్నీ వస్తాయి అన్నట్టు ఎగ్జాంపుల్. ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఏంటంటే లైక్ ఇందులో 22 అంశాలు ఉన్నాయి అన్నట్టు. ఇందులో వచ్చేసి ఏంటంటే స్థానిక పాలన, వ్యవసాయము, ప్రజా ఆరోగ్యం, విద్య ఇవి వస్తాయి అన్నట్టు. సో ఇక్కడ ఈ రిజర్వ్డ్ వచ్చేసి ఏంటంటే బ్రిటిష్ కౌన్సిల్ల సహాయంతో, ఎవరితోని బ్రిటిష్ కౌన్సిలర్స్. సో ఇయర్ బ్రిటిష్ కౌన్సిలర్స్ సహాయంతో వీళ్ళు ఏం చేస్తారు అంటే ఆయా రాష్ట్ర గవర్నర్లు ఏం చేస్తారు అంటే ఈ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తారు అన్నట్టు, రైట్. అయితే ఇందులో వచ్చేసి ఏంటంటే బ్రిటిష్ కౌన్సిలర్లు సహాయంతో రాష్ట్ర గవర్నర్లు, ఆయా రాష్ట్ర గవర్నర్లు ఏం చేస్తారు ఈ రిజర్వ్డ్ అంశాలని నిర్వహిస్తారు కదా. ఇందులో వచ్చేసి ఏంటంటే బ్రిటిష్ కౌన్సిలర్ల యొక్క విధి నిర్వహణ రాష్ట్ర శాసనసభకి బాధ్యత వహించరు, వీళ్ళకి బాధ్యత వహించరు. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్లో వచ్చేసి ఎవరు చూసుకుంటారు అంటే రాష్ట్ర గవర్నర్ చూసుకుంటాడు. ఈ రాష్ట్ర గవర్నర్కి ఎవరు సహాయం చేస్తారు అంటే భారతీయ మంత్రులు సహాయం చేస్తారు అన్నట్టు. అయితే ఈ భారతీయ మంత్రులు వచ్చేసి విధి నిర్వహణ గురించి శాసనసభకి బాధ్యత వహించరు, ఇది గుర్తుంచుకోండి. రిజర్వ్లో వచ్చేసి బ్రిటిష్ కౌన్సిలర్స్ రాష్ట్ర శాసనసభకి బాధ్యత వహించారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే భారత మంత్రులు శాసనసభకి బాధ్యత వహించారు అన్నట్టు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. మరొకటి వచ్చేసి ఏంటంటే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏం చేశారు అని ద్విసభా పద్ధతిని తీసుకొచ్చారు. ఎక్కడ కేంద్ర స్థాయిలో వచ్చేసి ద్విసభా పద్ధతి, దీన్నే మనం ఏమని పిలుస్తాం అంటే బైకెమరలిజం అని పిలుస్తున్నట్టు. ఓకే, బైకెమరలిజం అని పిలుస్తున్నట్టు. సో ఈ ద్విసభా పద్ధతిలో ఏం చేశారు అంటే 2 విధాలుగా డివైడ్ చేశారు. ఒకటి వచ్చేసి ఏంటంటే ఒకటి వచ్చేసేమో కౌన్సిల్ ఆఫ్ స్టేట్. సో ఇయర్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. రెండోది వచ్చేసి ఏంటంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకే, ఒకటి వచ్చేసేమో లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఇంకోటి వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అనేది ఏంటంటే ఎగువ సభ అండి. ఇందులో ఎంతమంది ఉంటారు? 60 మంది ఉంటారు అన్నట్టు. ఈ 60 మందిలో వచ్చేసి 34 మందినేమో ఎన్నిక చేస్తారు. ఓకే, 34 మందినేమో ఎన్నిక, అండ్ 26 మంది వచ్చేసి గవర్నర్ నియమిస్తారు అన్నట్టు. గవర్నర్ జనరల్ వచ్చేసి నియమిస్తారు. అండ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్లో ఉన్న సభ్యుల మెంబర్స్ యొక్క పదవి కాలం ఎంత అంటే 5 సంవత్సరాలు. ఓకే, దీనికి మరి అధ్యక్షుడు ఎవరు? కౌన్సిల్ ఆఫ్ స్టేట్కి అధ్యక్షుడు ఎవరు అంటే వైస్రాయ్ వచ్చేసి దీనికి అధ్యక్షుడు అన్నట్టు. సో అలానే లెజిస్లేటివ్ అసెంబ్లీని ఏమని పిలవచ్చు అంటే దిగువ సభ అని చెప్పొచ్చు అన్నట్టు. ఇందులో ఎంతమంది ఉంటారు అంటే 145 మంది ఉంటారు అన్నట్టు. ఈ 145 మందిలో వచ్చేసేమో 104 మంది ఎన్నికవుతారు, 41 మందిని ఏం చేస్తారంటే నియమిస్తారు అన్నట్టు. వీళ్ళ పదవి కాలం ఎంత అంటే 3 సంవత్సరాలు వీళ్ళ పదవి కాలం. మరొక విషయం ఏంటంటే ఇందులో వచ్చేసి అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్లో అలానే లెజిస్లేటివ్ కౌన్సిల్ వచ్చేసి ఈవెన్ మత ప్రాతిపద్యం కూడా వహిస్తుంది. అంటే సిక్కులకి, క్రిస్టియన్స్కి, ఆంగ్లో ఇండియన్స్కి, ఐరోపా వాళ్ళకు కూడా ఇది వస్తుంది. మరి వీళ్ళని ఎన్నిక చేస్తున్నా అంటున్నాం కదా, ఎన్నిక చేస్తున్నప్పుడు ఏంది ఓటు హక్కు ఉండాలి. అయితే ఓటు హక్కు కూడా అందరికి ఇవ్వలే. ఎవరైతే ఆస్తి పన్ను చెల్లిస్తారో, అలానే విద్య, సో ఆస్తి పన్ను విద్యా ప్రాతిపదిక పైనే ఈ ఓటు హక్కు కల్పించారు, రైట్. సో అదొకటి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి లా కమిషన్. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే లండన్లో ఏం చేశారు అంటే ఒక భారత హై కమిషనర్ని ఏర్పాటు చేశారు అన్నట్టు. ఓకే, ఒక కొత్త పదవిని సృష్టించారు, భారత హై కమిషనర్. ఈ భారత హై కమిషనర్ ఏం చేస్తాడు అంటే భారతదేశంలో ఉన్న వ్యవహారాలను, అంటే భారత వ్యవహారాలని అలానే రెవెన్యూ పరిపాలన కూడా వీళ్ళు పర్యవేక్షిస్తారు అన్నట్టు. ఎవరు? భారత హై కమిషనర్. ఇది ఒక పదవిని క్రియేట్ చేశారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే మొట్టమొదటిసారిగా ప్రావిన్షియల్ బడ్జెట్ నుంచి కేంద్ర బడ్జెట్ను వేరు చేశారు. అంటే కేంద్ర బడ్జెట్ వేరే, ప్రావిన్షియల్ వేరే బడ్జెట్ మొట్టమొదటిసారి వేరు చేశారు అన్నట్టు.
మరొక విషయం వచ్చేసి ఏంటంటే ఈ చట్ట ప్రకారం వచ్చేసి ఓకే, ఈ చట్టం అంటే ఏంది? సో ఇయర్ భారత ప్రభుత్వం 1919 ప్రకారం ఏం చేశారు అంటే ఒక కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు అన్నట్టు. ఓకే, ఏంటండి? సో ఇయర్ కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, సో ఇయర్ కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు చేశారు. రైట్, అండ్ ఆడిటర్ జనరల్ కూడా ఏర్పాటు చేశారు. ఆడిటర్ జనరల్ కూడా ఏర్పాటు చేశారు అన్నట్టు. ఓకే, మరొకటి ఏమని చెప్పిందంటే ఈ చట్ట ప్రకారం భారత ప్రభుత్వ చట్టం 1990 ప్రకారం ఏంటంటే ఈ చట్టం అమలు తీరు ఎలా ఉంది అనేది దీన్ని సమీక్షించడానికి 10 సంవత్సరాల తర్వాత ఒక చట్టబద్ధమైన ఒక కమిషన్ ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారు అన్నట్టు. ఓకే, అట్లా హామీ ఇచ్చినప్పుడే వచ్చిన ఒక కమిషన్ ఏంటంటే సో అదే ఆ కమిషన్ సైమన్ కమిషన్ అని చెప్పొచ్చు అన్నట్టు. 4వది వచ్చేసింది సైమన్ కమిషన్. ఈ సైమన్ కమిషన్ వచ్చేసి 1927లో ఏర్పాటు చేశారు. సైమన్ కమిషన్ వచ్చేసి 1927లో ఏర్పాటు చేశారు. అయితే ఇది ఏంటంటే ఈ కమిషను భారత ప్రభుత్వ చట్టము 1919 ఏమని చెప్పింది, ఈ చట్టం ఎలా ఉంది, అమలు విధానం ఎలా ఉంది అని శ్రమించడానికి 10 సంవత్సరాలకు తర్వాత వేస్తూ ఉన్నారు. కానీ 8 సంవత్సరాల ముందే వేసారు అన్నట్టు. అంటే 2 సంవత్సరాల ముందే ఈ సైమన్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యులు ఎంతమంది అంటే 7 సభ్యులు ఉన్నారు. ఈ 7 సభ్యులు కూడా వచ్చేసి ఏంటంటే ఆంగ్లేయులే, భారతీయులు ఎవ్వరు లేరు అన్నట్టు. ఓకే, భారతీయులు ఎవ్వరు లేరు. అందుకే ఈ సైమన్ కమిషన్ ఏం చేశారంటే సో మన భారతీయులు వచ్చేసి దీన్ని వ్యతిరేకించారు అన్నట్టు. అయితే ఇతను ఏం చేసిండు, 1927లో ఇండియాకి వచ్చిండు. 1930లో వచ్చేసి ఏం చేసిండంటే నివేదికను బ్రిటిష్ వాళ్ళకు సబ్మిట్ చేసిండు. అయితే ఈ నివేదికలు ఏమేమి ఉన్నాయి, ఈ నివేదికలు ఏమేమి ఉన్నాయంటే ఒకటి వచ్చేసి ఏంటంటే ద్వంద్వ పాలన రద్దు అవుతుందని చెప్పారు అన్నట్టు. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏమని చెప్పారు, ద్వంద్వ పాలన వచ్చేసి రద్దు అవుతుంది అని చెప్పారు. సో ఇయర్ ద్వంద్వ పాలన రద్దు చేయమని చెప్పేసి రాష్ట్రాలలో. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మంత్రులు వచ్చేసి శాసనసభకు, ఇంతకుముందు ఏంది మంత్రులు శాసనసభకి బాధ్యత వహించరు, కానీ ఇప్పుడు వాళ్ళు కూడా బాధ్యత వహించాలని చెప్పింది అన్నట్టు. రెండవది ఏమని చెప్పింది అంటే భారతీయులకి ప్రభుత్వ నిర్వహణలో స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని చెప్పింది అన్నట్టు. స్వయం ప్రతిపత్తి కూడా ఇవ్వాలని చెప్పింది అన్నట్టు. మూడవది వచ్చేసి ఏమని చెప్పారు అంటే రాష్ట్ర శాసన మండలీలు అంటే ప్రావిన్సెస్లలో సభ్యుల సంఖ్య పెంచుకోమని చెప్పిండు అన్నట్టు. ఓకే, అదొకటి. నాలుగోది ఏమని చెప్పిండు అంటే భారతదేశానికి ఏకకేంద్ర వ్యవస్థ సెట్ కాదు. ఓకే, కాబట్టి సమైక్య వ్యవస్థని ఏర్పాటు చేయమని చెప్పింది అన్నట్టు. సమైక్య వ్యవస్థని ఏర్పాటు చేయాలి, అభివృద్ధి చేయాలని కూడా సైమన్ కమిషన్ చెప్పింది అన్నట్టు. మరొకటి ఏమని చెప్పింది అంటే హైకోర్టుల పైన కేంద్ర ప్రభుత్వానికి పాలన విషయాలలో నియంత్రణ ఉండాలని కూడా చెప్పింది అన్నట్టు. అండ్ ఆరవది ఏమని చెప్పింది అంటే మతపరమైన నియోజక గణాలని కంటిన్యూ చేయమని చెప్పింది అన్నట్టు. ఏడవది ఏమని చెప్పింది అంటే సార్వజనీన వయోజన ఓటు హక్కు సాధ్యం కాదు, కాబట్టి కాలానుగుణంగా విస్తృతం చేసుకుంటూ వెళ్ళమని చెప్పింది అన్నట్టు. రైట్, సో అలా ఈ చట్టం తర్వాత వచ్చేసి ఏ చట్టం వచ్చిందంటే కమ్యూనల్ అవార్డ్స్ వచ్చినాయి. ఏంది కమ్యూనల్ అవార్డు? ఈ కమ్యూనల్ అవార్డు వచ్చేసి ఎప్పుడు వచ్చిందంటే 1932లో కమ్యూనల్ అవార్డు వచ్చిందండి. సో కమ్యూనల్ అవార్డు మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఇది ఎవరు ప్రకటించారు అంటే రామ్సే మెక్డోనల్ ఈ మైనారిటీల ప్రాతినిధ్యంలో ప్రకటించిన, అంటే ముస్లింలకి, సిక్కులకి, క్రిస్టియన్లకి, అలానే షెడ్యూల్ కులాలకి ప్రత్యేక నియోజకగణాలని ప్రతిపాదించింది. అప్పుడు మహాత్మా గాంధీ, సో ఇయర్ మహాత్మా గాంధీ ఏం చేసిండు అంటే మహాత్మా గాంధీ వచ్చేసి దీన్ని వ్యతిరేకించిండు అన్నట్టు. ఓకే, వ్యతిరేకించి ఇతను ఏం చేశాడు అంటే మహాత్మా గాంధీ గారు ఏం చేశారంటే పూనాలోని ఎర్రవాడ జైల్లో 1932 సెప్టెంబర్ 20 అమర నిరాహార దీక్షను చేశాడు. ఏంటంటే అమరణ నిరాహార
నిరాహార దీక్ష చేసింది అన్నట్టు. ఓకే, అయితే ఈ దీక్షని విరమించడానికి ఎవరెవరు చొరవ తీసుకురు అంటే రాజాజీ, ఓకే రాజాజీ ఒకరు, అలానే అంబేద్కర్, చాలా ఇంపార్టెంట్ అంబేద్కర్, అండ్ థర్డ్ వన్ వచ్చేసిందంటే మదన్ మోహన్ మాలవ్య. ఈ ముగ్గురు చొరవతో ఏమైపోయింది అంటే మహాత్మా గాంధీ ఈ దీక్ష నుంచి విరమించారు. అలానే ఒక ఒప్పందం కూడా ఏర్పాటు చేసుకున్నారు అన్నమాట. ఆ ఒప్పందం పేరు ఏంటంటే 1932 సెప్టెంబర్లో పూనా ఒప్పందం జరిగింది అన్నట్టు. ఇది కూడా ఇంపార్టెంట్. ఈ పూనా ఒప్పందం ప్రకారం ఏంటి అంటే కమ్యూనల్ అవార్డు ఇచ్చే ఎక్కువ సీట్ల కంటే షెడ్యూల్ కులాలకి ఎక్కువ కల్పించింది అన్నట్టు. ఓకే, షెడ్యూల్ కులాలకి ఏంది ఎక్కువ అవకాశాలు కల్పించింది అన్నట్టు ఈ పూనా ఒప్పందం ప్రకారం. రైట్, నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే భారత ప్రభుత్వ చట్టం వచ్చింది. ఓకే, సిక్స్త్ వన్ వచ్చేసి ఏంటంటే భారత ప్రభుత్వ చట్టం. ఓకే, భారత ప్రభుత్వ చట్టం 1935. భారత ప్రభుత్వ చట్టం 1935. ఈ భారత ప్రభుత్వ చట్టం 1935లో 321 ప్రకటనలు ఉన్నాయి, 10 షెడ్యూల్స్ ఉన్నాయి, 14 భాగాలుగా విభజించారు అన్నట్టు. అయితే ఈ భారత ప్రభుత్వ చట్టం 1935 ఏం చెప్తుంది అంటే ఒకటి అఖిల భారత సమైక్య ఏర్పాటు చేయాలని చెప్పింది. అఖిల భారత సమైక్య వ్యవస్థ. ఓకే, అంటే ఫెడరల్ సిస్టమ్ని ఏర్పాటు చేయాలని చెప్పింది. రెండోది ఏం చెప్పింది అంటే ఏదైతే అధికారాలు ఉన్నాయో ఈ అధికారాలను ఏం చేయాలి అంటే కేంద్ర జాబితా, అలానే రాష్ట్ర జాబితా అండ్ ఉమ్మడి జాబితాగా డివైడ్ చేయాలని చెప్పింది అన్నమాట. ఓకే, సో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. అయితే కేంద్ర జాబితాలో వచ్చేసేమో ఎన్ని ఉంటాయి అంటే 59 అంశాలు ఉన్నాయి అన్నట్టు. ఓకే, 59 అంశాలు కేంద్రంలో. రాష్ట్ర జాబితాలో వచ్చేసి 54 అంశాలు ఉంటాయి అన్నట్టు. ఉమ్మడి జాబితాలో వచ్చేసి 36 అంశాలు ఉంటాయని చెప్తుంది అన్నట్టు. అయితే ఈ సిస్టమ్ తీసుకొచ్చారు, కానీ ఈ స్వదేశీ సంస్థానాలు వచ్చేసి మాత్రం ఇందులో జాయిన్ కాలేదు అన్నట్టు. అందుకే ఇది ఫెయిల్ అయిపోయింది. తర్వాత రెసిడ్యూ పవర్స్ అంటే వాటిని ఏమని పిలుస్తాం అంటే అవశిష్ట అధికారాలు. అంటే కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితా లేని ఏదైనా అంశం ఉంటే దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే అవశిష్ట అధికారాలు అని పిలుస్తాం. ఈ అవశిష్ట అధికారాలు ఎవరికి ఇచ్చారు అంటే వైస్రాయ్కే ఇచ్చారు అన్నట్టు. ఓకే, అంటే రెసిడ్యూ పవర్ వచ్చేసి వైస్రాయ్కి ఉంటుందని చెప్పినారు. నాలుగోది వచ్చేసి ఏంటంటే రాష్ట్రాలలో వచ్చేసి ద్వంద్వ పాలన రద్దు అయిపోయింది. నెక్స్ట్ కేంద్రంలో వచ్చేసి మాత్రం ద్వంద్వ పాలన ప్రవేశపెట్టారు కేంద్రంలో. అది ఒకటి వచ్చేసి ఏంటంటే రిజర్వ్డ్, రెండోది వచ్చేసి ఏంటంటే ట్రాన్స్ఫర్గా పెట్టాము. ఈ రిజర్వ్డ్ వచ్చేసి ఎవరు చూసుకుంటారు అంటే గవర్నర్ జనరలే. కాకపోతే ఇక్కడ ముగ్గురు కౌన్సిలర్తో సాయంతో ఇతను విధులను నిర్వహిస్తాడు. ఇక్కడ కూడా వచ్చేసి ఏంటంటే గవర్నర్ జనరలే. కాకపోతే ఏంటంటే ఇక్కడ 10 మందితో ఒక మంత్రి మండలి సాయంతో ఇక్కడ చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే రాష్ట్ర స్థాయిలో వచ్చేసి ద్విసభా పద్ధతి ఉండాలని చెప్పారు అన్నట్టు. రాష్ట్ర స్థాయిలో వచ్చేసి ద్విసభా పద్ధతి వచ్చేసి ఏంది, ఒకటేమో లెజిస్లేటివ్ కౌన్సిల్. ఓకే, లెజిస్లేటివ్ కౌన్సిల్. రెండోది వచ్చేసి ఏంటి అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ని మనం ఏమని పిలుస్తాం అంటే ఎగువ సభ అని పిలుస్తాం అన్నట్టు. ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీని ఏమని పిలుస్తాము అంటే దిగువ సభ అని పిలుస్తాం అన్నట్టు. ఎగువ సభ ఒకటి, దిగువ సభ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ మరొక విషయం వచ్చేసి ఏంటంటే ఈ చట్టం ద్వారా వచ్చేసి కమ్యూనల్ ప్రాతినిధ్యం సదుపాయాన్ని ఏం చేశారంటే షెడ్యూల్ కులాలకి, ఓకేనా, షెడ్యూల్ కులాలకి అండ్ మహిళలకు కూడా వర్తింపజేశారు అన్నట్టు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే
ఓటు హక్కు ఉంది కండి, ఈ ఓటు హక్కును ఏం చేసిండు అంటే 10%కి మెంబర్స్కి వర్తింపజేసారు అన్నట్టు. ఇది ఒకటి పెంచారు అన్నట్టు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మరి కేంద్రానికి రాష్ట్రానికి మధ్యలో వివాదాలు వచ్చినాయి అనుకుందాం. కేంద్రానికి రాష్ట్రాలకు వివాదాలు వస్తే ఆ వివాదాలు ఎవరు పరిష్కరిస్తారు అంటే ఫెడరల్ కోర్టు పరిష్కరిస్తారు అన్నట్టు. ఫెడరల్ కోర్టు వచ్చేసి ఏం చేస్తుంది, ఈ వివాదాలను పరిష్కరిస్తుంది అన్నట్టు. అయితే ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పే ఫైనల్ అంటే అలాంటిది ఏం లేదు. ఈ తీర్పుని ఈవెన్ ఎక్కడ ఇవ్వచ్చు, ఇంగ్లాండ్లో ఒక ప్రైవీ కౌన్సిల్ ఉంటుంది అన్నట్టు. ఈ ప్రైవీ కౌన్సిల్లో కూడా అప్పీల్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, అదొకటి ఇంపార్టెంట్. అండ్ 9వది వచ్చేసి ఏంటంటే ఈ చట్ట ప్రకారం ఏం చేస్తారు అంటే రిజర్వ్ బ్యాంక్ని ఏర్పాటు చేస్తారు అన్నట్టు. సో ఇయర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేస్తారు. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎందుకు ఏర్పాటు చేస్తారు అంటే కరెన్సీని అండ్ క్రెడిట్ని కంట్రోల్ చేయడం కోసం ఏర్పాటు చేస్తారు అన్నట్టు. రైట్. సో మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు చేయాలి. ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఓకే, అట్లనే ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషనే కాదు, ప్రావిన్సెస్లో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయాలని ఈ చట్టం చెప్తుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ సో లాస్ట్ వన్ వచ్చేసి సో ఇయర్ భారత ప్రభుత్వ చట్టము 1947. సో ఈ చట్ట ప్రకారం ఏంది అంటే అయితే భారత ప్రభుత్వ చట్టము ఎవరు ఆధీనం జరిగిందంటే ప్రధాని, ఆ టైంలో ప్రధాని ఎవరు ఉన్నారు, బ్రిటిష్ ప్రధాని వచ్చేసి ఎవరు అంటే అట్లీ ఉన్నాడు అన్నట్టు. అండ్ మన దగ్గర వచ్చేసి గవర్నర్ జనరల్ ఎవరు ఉన్నారంటే మౌంట్ బ్యాటన్ ఉన్నట్టు. అయితే ఈ భారత ప్రభుత్వ చట్టం పైన 1947 జూలై 18 రోజు బ్రిటిష్ రాణి ఏం చేసిందంటే దీని మీద సంతకం చేసింది అన్నట్టు. రైట్. ఇందులో వచ్చేసి ముఖ్య అంశాలు ఏమున్నాయి, సో ఇందులో వచ్చేసి ఏమేమి ముఖ్య అంశాలు ఉన్నాయంటే ఫస్ట్ వన్ ఇండియా పాకిస్తాను స్వతంత్ర దేశాలకి ఏర్పాటు అవుతున్నాయని చెప్పారు. ప్లస్ ఇండియా పాకిస్తాన్కి వేరు రాజ్యాంగ పరిషత్తులు ఉంటాయి కూడా చెప్పింది అన్నట్టు. అదొకటి. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఇక బ్రిటిష్ వాళ్ళకి సార్వభౌమ అధికారము స్వదేశీ సంస్థానాల పైన ఉండదు అని చెప్పింది అన్నట్టు. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే భారత వ్యవహారాల కార్యదర్శి ఉంది కదా, ఆ పదవి కూడా రద్దు అవుతుందని చెప్పింది అన్నట్టు. నాలుగోది వచ్చేసి ఏమని చెప్పారంటే బ్రిటిష్ రాజు లేదా బ్రిటిష్ రాణికి ఉన్న భారత చక్రవర్తి బిరుదు కూడా రద్దు అవుతుందని చెప్పింది అన్నట్టు. భారత చక్రవర్తి బిరుదు కూడా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గవర్నర్ జనరల్, రాష్ట్ర గవర్నర్ జనరల్ ఓన్లీ జస్ట్ నామమాత్రపు అధిపతులుగానే వ్యవహరిస్తారని చెప్పింది అన్నట్టు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఏమని చెప్పిందంటే ఈవెన్ బ్రిటిష్ కామన్వెల్త్ ఉంది కదా, ఈ బ్రిటిష్ కామన్వెల్త్ నుండి విడిపోయే హక్కు కూడా ఉందని చెప్పింది అన్నట్టు. రైట్. సో ఇది ఫస్ట్ చాప్టర్ అండి. ఓకే, దీంతో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. సో సెకండ్ చాప్టర్ మళ్ళీ కలుద్దాం. ఓకే, సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే మీ కామెంట్స్ కూడా పెట్టండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.